హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ బెండకాయలతో ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం బెండకాయని సైడ్స్ తీసేసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకున్నవి మనం ఇంకా సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నవి మనం ఇప్పుడు కొంచెం దీంట్లో శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి. మనం దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. అలా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలండి పకోడీ టైప్లోని. చూడండి, నేను ఇక్కడ పౌడర్స్ అన్నీ ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. అలా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, మనం అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మన దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉన్నా కూడా దాని మీద కోట్ చేసి ఫ్రై చేసుకోవచ్చండి, మరింత క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి. ఇంకా ఎక్కువ బ్లాక్ అయిపోతే అస్సలు బాగోదండి. ఇంకా కొన్ని బెండకాయ ముక్కలు ఉన్నాయండి, అవి కూడా నేను ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. చాలా బాగున్నాయి. అసలు మా పిల్లలైతే చేసిన వెంటనే తినేసారండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయంటే అంత క్రిస్పీగా వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.